అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయమై కాస్తంత వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏర్పడవచ్చు. అయిన వాళ్లే మీకు రావాల్సినటువంటి ఆస్తి రానివ్వకుండా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాతావరణం సుస్పష్టంగా నెలకొంటుంది. ఏ మాట ఏ వ్యవహారము ముందు కదలినటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి. అంటే మనం న్యాయంగానే అడుగుతున్నాం కదా, ఇది మనకు రావాల్సిన వాటానే కదా, వెళ్ళి మనం అడుగుదాము అంటే అడగద్దు, మనకెందుకు వచ్చింది, అడిగితే ఒక సమస్య, మీరు ఏదైనా చర్యలు తీసుకుంటే ఇంకొక సమస్య. ఈ రకంగానే మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్లే గాని ప్రోత్సహించి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీకు రావాల్సింది నీకు వస్తుంది, రాకపోతే రాకపోతుంది, ఏదో ఒక క్లారిటీ ఉంటుంది కదా అని మాత్రం మీకు ధైర్యం చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు మాత్రం ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వృత్తిరీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు, మెడికల్ విభాగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. 1-2 యూనిట్లు బ్రాంచెస్ పెట్టుకోగలిగేలాగా మంచి మార్పులు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా మీకు ఒకళ్ళ మీద బలమైన ఒపీనియన్ ఉంటుందండి. వాళ్ళ ద్వారా మీకు నష్టం వాటిల్లిందన్న విధంగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏవైనా చర్యలు తీసుకోవాలన్నా తీసుకోలేకపోవడము, ఏమి దిక్కుతోచినటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి. ఆ వ్యక్తిని మనం నమ్మాము, మనం నష్టపోయాము అన్న ఈ తీవ్రమైన బాధే ఎక్కువగా వేధించే అవకాశం ఉంటుంది. ఏదో భయపెట్టాలనో బాధపడాలనో కాదండి, యథార్థంగా ఇది జరుగుతోంది. బయట కొంతమంది పరిస్థితులు బాలేవు, చాలా మంది ఇదే సమస్యతో సతమతం అవుతున్నారు. ఒకవేళ ఈ సమస్య ఉన్నట్లయితే ప్రతిరోజు దుర్గాదేవి పూజను చెయ్యండి. అవకాశం ఉన్నప్పుడల్లా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరుతో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. తండ్రి, నాకు ఈ వ్యక్తితో ఈ పలానా సమస్య ఉంది, ఇది నిజమో కాదో కూడా నాకు తెలియదు, కానీ నాకు ఈ రకమైన అభిప్రాయం ఉంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, వీళ్ళ వల్ల నాకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నష్టం వాటిల్లుతోంది, నేనేమీ చేయలేకపోతున్నాను, ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోలేను, నేను బహిరంగంగా మనం గొడవలు పెట్టుకోలేము, పరిస్థితులంతా కూడా తారుమారైపోతాయి అని మీకున్నటువంటి సమస్య, మీకున్నటువంటి బాధ అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి తెలియజేయండి. మీ అదృష్టం బాగుండి వాళ్ళు వెంటనే కరుణిస్తే అవతల వాళ్ళంతటా వాళ్లే తొందరగా వెళ్ళిపోతారు. కొంతమంది స్త్రీమూర్తులతో ఈ రాశి వాళ్ళు చాలా సతమతం అవుతున్నారండి. చాలా అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ, అందుకని ఇక్కడ ఇలా తెలియజేయడం అనేది జరిగింది. వేరే విధంగా మాత్రం భావించవద్దు. ఈ వారం స్త్రీలకు వ్యాపార రీత్యా పురోగతిని సాధించగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపార సంబంధమై విస్తరణ కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే రుణాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతుంది. చేతి వృత్తి వ్యాపారస్తులకు, చేనేత వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వలన మీరు ప్రారంభించిన పనులు మీ వాళ్ళందరూ కూడా అండదండగా నిలబడటము, అందులో అనుకూలమైన వాతావరణము ఏర్పడతాయి. మంచి ఆదాయాన్ని, మంచి పేరును కూడా సంపాదించగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించండి. సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విద్యాభ్యాసం కోసం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అనుకూలమైన మార్పులు లేక కొంతమందితో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు కాలభైరవ పూజ జరిపించుకోగలిగితే అనుకూలంగా ఉంటుంది. కాలభైరవ పాశుపత హోమాన్ని ఏదైనా క్షేత్రంలో జరిపించండి. పెద్ద పెద్ద క్షేత్రాలన్నిట్లో కూడా కాలభైరవుడే క్షేత్రపాలకుడండి, అందుకనే క్షేత్రం అని అంటాము. క్షిప్రంగా పనులు జరుగుతాయి. ఎక్కడికి వెళితే మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మనకు కలిగే పురోగతి ఒక 10 అయితే, అదే క్షేత్రంలో శివాలయంలో జరిపించుకుంటే తద్వారా వచ్చే ఫలితం 100కి మించి ఉంటుంది. మనకి పెద్ద సమస్య ఉంది, తొందరగా సమస్య పోవాలి, ఎంతకాలంగానో ప్రయత్నం చేస్తున్నాము, తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నాము, ఈ రకంగా ఉంది. ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రానికి వెళ్ళండి.
అక్కడ సుదర్శన పాశుపతం చేయించండి, అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. విద్యాబుద్ధులు అవ్వటం లేదు, చదువు రీత్యా సమస్యలు ఉన్నాయి, సరస్వతీదేవి క్షేత్రానికి వెళ్ళండి, అమ్మవారి ప్రతిష్ఠ జరిపిన చోటుకు వెళ్ళండి, అక్కడ సరస్వతి హోమాన్ని జరిపించండి. ప్రధానంగా ఈ పెద్ద దేవతలు ఉన్నటువంటి క్షేత్రాలన్నీ మనకి ఇంచుమించుగా దగ్గరలోనే ఉన్నాయి, మనకు అందుబాటులోనే ఉన్నాయి. ఒక పూటలో మనం వెళ్ళగలుగుతాము. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు క్షేత్రంలో చేసుకుంటే ఫలితాలు తొందరగా వస్తాయి. ఇది గ్రహించి మెలగండి.